హెచ్1బి గురించి వీడియో చేయండి సార్ అని నాకు చాలా కామెంట్స్ వస్తున్నాయి. ఏంటి అంటే ప్రెజెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తున్న ట్రెండ్ ఏంటంటే హెచ్1బి వేజ్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి అంట కదా. అంటే కొత్తగా ఇప్పుడు ఎవరెవరైతే హెచ్1 అప్లై చేసుకుంటారో వాళ్ళకి శాలరీ పెరిగితే హెచ్1బిలు వస్తాయా రావా? సో వీటన్నిటి మీద కొంచెం డీటెయిల్గా వీడియో చేయమని చెప్పి ఇన్స్టాగ్రామ్లో ఇద్దరు ముగ్గురు అడిగారు. మొన్న పెట్టినటువంటి వీడియోస్లో కూడా చాలామంది అడిగారు అనమాట. ఎస్, ఇది ఇంపార్టెంట్ వీడియో. ఎందుకు అంటే ఇప్పుడు D/S వచ్చింది, అందుకే డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ వచ్చింది కదా, అది కూడా సేమ్ ఫెడరల్ లిస్టులో పెట్టారు. కామెంటింగ్ పీరియడ్ అయిపోయింది, OMBకి వెళ్ళింది, అప్రూవ్ అయింది. సో టక్కన ఫెడరల్ లిస్టులో పెట్టేశారు. ఇంకా 60 డేస్లో స్టార్ట్ చేస్తున్నామని చెప్పేశారు. ఇప్పుడు ఈ వేజ్ లెవెల్స్ కూడా మార్చి 27న ఫెడరల్ రిజిస్టర్లో పెట్టారు. అది 60 డేస్ కామెంటింగ్ పీరియడ్ అయిపోయింది. అది ఇప్పుడు OMBకి వెళ్ళింది, ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్కి వెళ్ళింది. సో వాళ్ళు ఎనీ టైం ఈ పిడుగు తీసుకొచ్చి నెత్తినేసేటువంటి ఛాన్స్ ఉందన్నమాట. దీనిలాగానే అది OMBకి వెళ్ళి కూడా ఆల్మోస్ట్ వన్ అప్పుడు మార్చి కదా, మార్చి 27 అంటే మార్చ్ టు ఏప్రిల్ టు మే 60 డేస్ అక్కడికి అయిపోయింది. సో మొన్న జూన్ 6th or 7th సంథింగ్ దాన్ని OMBకి పంపించారు. అంటే ఇప్పుడు ఆల్రెడీ OMBకి వెళ్ళి ఒక 1 month అయింది. డ్రాఫ్ట్ కాపీ అనేది ఆల్మోస్ట్ ప్రిపేర్ అవుతూ ఉండే స్టేజ్లో ఉండుంటుంది. సో అది ఎనీ టైం దీనిలాగానే సేమ్ ఫెడరల్ రిజిస్టర్లోకి రావచ్చు. వాళ్ళు ఇంకా కామెంటింగ్ పీరియడ్ అయిపోయింది కాబట్టి ఇంకా ఇప్పుడు డైరెక్ట్గా వాళ్ళు మళ్ళీ కొత్త రూల్స్ కామెంటింగ్ పీరియడ్ ఇవ్వచ్చు, లేదు అంటే ఒక ఫిక్స్డ్ డేట్ అనేది పెట్టి స్టార్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఎంత శాలరీస్ పెరగబోతున్నాయి, అసలు H1B ఎలా ఉండబోతుంది ఫ్యూచర్లో, H1B వస్తుందా రాదా, అమెరికా రావాలనుకుంటున్న వాళ్ళ పరిస్థితి ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని వీడియోలో చెప్తా. మీరు ప్లీజ్ దయచేసి లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంకా నా ఛానల్ కన్నా ఫస్ట్ టైం వచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇయర్ H1B సెకండ్ లాటరీ అనేది లేదు. ఓకే, సో USCIS వాళ్ళు కన్ఫర్మ్ చేసేసారు, వాళ్ళకి సరిపోని అప్లికేషన్స్ వచ్చినాయట. మోరలెస్ అన్ని అప్లికేషన్స్ కూడా మాస్టర్స్ వాళ్ళకే వచ్చినాయట. బట్ బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఈ ఇయర్ కూడా ఇప్పటికి నాకు 10 మంది చెప్పారు, అమెరికా నుంచి ఫోన్ చేసి నాతో మాట్లాడిన వాళ్ళల్లో వాళ్ళ ఫ్రెండ్స్ జాబులు లేకుండా కన్సల్టెన్సీ ద్వారా H1B అప్లై చేస్తే వాళ్ళది పిక్ అయిందట. బట్ అదిగా మనం ఏం చేయలేం, ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎవరు అరచే అడ్డం పెట్టి ఆపలేరు. సో వాళ్ళకి RFEలు పడకుండా జాబ్ ఉందా లేదా, క్లయింట్ ఉన్నాడా లేడా, ఇవన్నీ చూసి H1 ఇంకా పిటిషన్స్ అన్నీ అప్రూవ్ అవ్వలేదు కదా, సెప్టెంబర్ వరకు టైం ఉంది. సో అక్టోబర్ నుంచి ఈ H1 అనేది స్టార్ట్ అవుతుంది. ఎవరైనా సరే జాబ్ లేకుండా పేరోల్స్ రన్ చేసుకునే సిచ్యువేషన్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రాబ్లం అయితే అవుతుంది డెఫినెట్గా. రియల్ క్లయింట్ లేకుండా ఎవరైనా సరే H1 అప్లై చేసినా సరే మీకు ఇంకా పిటిషన్ అప్రూవ్ ఇంకా అవ్వలేదు కాబట్టి చెప్పలేం. RFE పడవచ్చు, రావచ్చు, రాకపోవచ్చు. బట్ మోరార్లెస్ సెకండ్ లాటరీ అయితే లేదనమాట. అయితే ఇప్పుడు వచ్చేసి వేరే ఆప్షన్ ఏముంది అంటే STEM OPT వాళ్ళకి వేరే ఆప్షన్స్ కూడా ఏం కనిపించట్లేదు. కొత్తగా వచ్చిన రూల్ ప్రకారం ఏంటంటే సెప్టెంబర్ 15th తర్వాత ఎవరైనా సరే ఇంకా దే హ్యాడ్ నో చాయిస్ బట్ టు లీవ్ ద కంట్రీ. వెళ్తే PhDకి వెళ్ళడము. సో ఇప్పుడు అందరూ నన్ను అడిగే క్వశ్చన్ ఇదే, ఏం చేయాలి సార్, ఏం చేయాలి సార్, ఏం చేయాలి సార్. ఓకే, మీకు వెళ్తే F1 PhDకి వెళ్ళటం, Day 1 CPT మీరు తీసుకుంటే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఈక్వలెంట్ డిగ్రీ అనేది పాసిబుల్ కాదు. Day 1 CPTలో PhD తీసుకొని మీరు జాబ్ చేయడం అనేది 40 hours పాసిబుల్ కాదు. సో ఇలాంటివన్నీ రూట్స్ కట్ చేయడం కోసం పెట్టినటువంటి రూలే D/S డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ ఎండ్ డేట్, ఫిక్స్డ్ ఎండ్ డేట్ అనేది తీసుకొచ్చారనమాట. సో కాబట్టి మీకు H1 పిక్ అయింది, లేదు అంటే మళ్ళీ మీరు ఇండియాకి వెళ్ళి సెకండ్ మాస్టర్స్ చేసుకోవటానికి అప్లై చేసుకోవటమో PhDకి వెళ్ళడం తప్ప వేరే ఆల్టర్నేట్ లేదు. లేదు అంటే ఇంకా అమ్మాయిలు అయితే ఎవరన్నా పెళ్లి చేసుకొని H4లో డిపెండెంట్గా ఉండిపోవడము, అమెరికాలోనే ఉండాలి అంటే. సో అంతకు తప్ప వేరే ఆప్షన్స్ అయితే ఏం కనిపించట్లేదు. O1 వీసా అనేది ఒకటి ఉంది, అది ఎక్స్ట్రాడినరీ స్కిల్ సెట్ ఉంటే O1 వీసా అనేది వస్తుంది. సో మీరు O1 వీసా ట్రై చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఈ వేజ్ లెవెల్స్ అనేవి ఏంటంటే పెరగబోతున్నాయి. ఈ OMBకి వెళ్ళినటువంటి రూలు మోస్ట్ ప్రాబబ్లీ రావచ్చు, చెప్పలేం. అది ఇప్పుడు రావచ్చు, నెక్స్ట్ వీక్ రావచ్చు, వీక్ ఆఫ్టర్ రావచ్చు. ఎవ్రీ ఫ్రైడే ఒక సర్ప్రైజ్ ఉంటుంది కదా మన గవర్నమెంట్ వైపు నుంచి. సో అది ఎప్పుడైనా రావచ్చు అనమాట. నేను మీకు ఎక్సెల్ షీట్లో చూపిస్తా. మీ ప్రెజెంట్ శాలరీ ఏదైతే ఉందో ఆ శాలరీ ప్రకారం మీ వేజ్ లెవెల్ ఏ లెవెల్లో ఉన్నారో ఆ లెవెల్ ప్రకారం మీ పర్సంటైల్ ఎంత పెరగబోతుంది అనేది ఒక చిన్న క్యాలిక్యులేషన్ నేను ఇక్కడ చూపిస్తా.
దాని ప్రకారం మీరు మీ శాలరీ, మీ లొకేషను, మీరు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడి నుంచి క్యాలిక్యులేషన్ అదే చేసుకోండి. చాలామంది ఏం చేశారంటే లెవెల్ 1, 2, 3, 4లు ఉంటాయి కదా, ఇప్పుడు ఇయర్ H1 అప్లై చేసిన వాళ్ళు రిమోట్ లొకేషన్లోకి వెళ్ళేసి తక్కువ పెట్టేసి అప్లై చేశారు. కానీ ఆ జాబు 120% గ్యారంటీగా మీకు రిమోట్ జాబే అనేటువంటి క్లయింట్ ఉంటే మీకు ఫైన్. లేదు అంటే మీరు ఎప్పుడైనా ఆఫీస్కి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా కానీ మీరు ఒక రిమోట్ లొకేషన్లో ఉండి ఆఫీస్కి వెళ్తున్నారంటే మీ ఎల్సీఏ అమెండ్మెంట్ అనేది చేసుకోవాలి. ఓన్లీ రిమోట్ లొకేషన్లో ఉన్నారు, రిమోట్ వర్కే చేస్తున్నారు అంటేనే ఆ ఎల్సీఏ వ్యాలిడ్ అవుతుంది లీగల్గా. అదొకటి చూసుకోండి. ఏంటంటే తక్కువ శాలరీ పెట్టుకోవడం కోసం ఎక్కడో రిమోట్ లొకేషన్కి వెళ్ళి అప్లై చేసుకుంటే తర్వాత ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్ ఒక్కసారి నేను చూపిస్తాను చూడండి. ఈ పర్టికులర్ ఎక్సెల్ షీట్లో సింపుల్గా మీరు ఇక్కడ చూసారంటే ఇది వేజ్ లెవెల్, కరెంట్ వేజ్ లెవెల్, తర్వాత ప్రపోజ్డ్ వేజ్ రూల్స్ అనమాట. సో అప్రాక్సిమేట్ ఇంక్రీజ్ పర్సంటేజ్ ఏంటనేది. ఇప్పుడు లెవెల్ 1 వచ్చేసి 17th పర్సంటైల్ అనేది ఇది డిఓఎల్లో ఉంది కదా. డిఓఎల్ వెబ్సైట్లోకి వెళ్తే నేను ఆల్రెడీ ఒక వీడియోలో చూపించాను. డిఓఎల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీ వేజ్ లెవెల్స్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అని చెప్పి. సో ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో పెడతా, ఎందుకంటే మళ్ళీ సేమ్ చెప్పి మళ్ళీ లెంగ్త్ పెంచడం నాకు ఇష్టం లేదు. సో దాంట్లో చూసుకుంటే మీ పర్ఫెక్ట్గా అన్ని వేజ్ లెవెల్స్ అన్నీ కరెక్ట్గా ఉంటాయి. సో దాని ప్రకారము ఆ డిఓఎల్ వెబ్సైట్లో ఉన్న దాని ప్రకారము ఇక్కడ లెవెల్ 1 వచ్చేసి 17th పర్సెంటైల్, లెవెల్ 2 వచ్చేసి 34, లెవెల్ 3 వచ్చేసి 50, లెవెల్ 4 వచ్చేసి 67th పర్సెంటైల్ అనమాట. ఇప్పుడు వీళ్ళు దీన్ని పెంచబోతున్నారు. ప్రపోజ్డ్ రూల్ ఏదైతే ఉందో 17th నుంచి 34th పర్సెంటైల్ పెరుగుతుందన్నమాట. అంటే అప్రాక్సిమేట్లీ 33%, అంటే లెవెల్ 1లో ఉన్నటువంటి వాళ్ళ జీతాలు 33% పెంచి H1B వీసా అప్లై చేసుకోవాలి. ఐ మీన్ టు సే ఎక్స్టెన్షన్కి వెళ్ళినప్పుడు అప్లై చేసుకోవాలన్నమాట. లెవెల్ 2 వాళ్ళకి 25% పెరగబోతుంది. పర్సంటైల్ విధానం చూసుకుంటే 52%. ఓకే, లెవెల్ 3 పర్సంటైల్ 70th పర్సంటైల్, లెవెల్ 4 వచ్చేసి 88th పర్సంటైల్, 67 నుంచి 88కి వెళ్ళిందనమాట. అంటే 21% శాలరీ పెరుగుతుంది. చిన్న అప్రాక్సిమేట్ క్విక్ శాలరీస్ చూస్తే ఇక్కడ లెవెల్ 1, 2, 3, 4 $95,000 వచ్చే వాళ్ళకి మీకు $126,000 పెరగబోతుంది. 115 వచ్చే వాళ్ళకి 144, 135K వచ్చే వాళ్ళకి 163, 165K వచ్చే వాళ్ళకి 200K పెరగబోతుంది అనమాట. సో ఇప్పుడు మీకు ఒక కాలిఫోర్నియాలో ఒక ఎంప్లాయీ పనిచేస్తున్నాడు అనుకోండి. ఇప్పుడు ఈ టేబుల్ ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ ఇప్పుడు ఇది కాలిఫోర్నియా బేస్డ్ ఎగ్జాంపుల్, జస్ట్ ఎగ్జాంపుల్ వాల్యూస్. ఇవన్నీ ఏమి పర్ఫెక్ట్ రియల్ వాల్యూస్ ఏం కాదు. హియర్ అండ్ దేర్ ఉండొచ్చు శాలరీస్. ఓకే, 1,52,700 లెవెల్ 1 కాలిఫోర్నియాలో వచ్చేటువంటి వేజెస్ 33% ఇప్పుడు పెరిగిన తర్వాత మీకు $203,000 నెక్స్ట్ ఎక్స్టెన్షన్కి వెళ్ళినప్పుడు మీ ఎల్సీఏలో మీరు ఎక్స్టెన్షన్కి చూపించుకోవాల్సింది ఏంటంటే $203,000 అనమాట. అంటే అరౌండ్ 50,000 పెరుగుతుంది. మీ ఎంప్లాయీ ఇప్పుడు మీకు ఇచ్చేటువంటి శాలరీ కన్నా 50,000 పెంచి మీకు ఇచ్చి మీ H1 అప్లై చేయాలన్నమాట. ఓకే, సో నెక్స్ట్ లెవెల్ 2 చూసుకుంటే 1,80,000, 25% పెరుగుతుంది. అంటే 2,33,000 ఇవ్వాలన్నమాట. ఇప్పుడు ఎవరైనా లెవెల్ 2లో శాలరీ ఉన్న వాళ్ళకి 46,000 పెంచి ఇవ్వాలన్నమాట. లెవెల్ 3 221K, అరౌండ్ 21% పెరుగుతుంది. కొంచెం లెవెల్ 3కి వచ్చినప్పుడు కొంచెం తగ్గింది. సో 267 అంటే అరౌండ్ 46,000 దగ్గర పెరుగుతుంది. లెవెల్ 4కి వచ్చేటప్పటికి సేమ్ అగైన్ 21%, 3 lakhs అనమాట. లెవెల్ 4 అంటే హైయెస్ట్ శాలరీ. ఈ ఇయర్ పికప్ అయిన వాటిలలో కూడా లెవెల్ 4 ఎక్కువ పికప్ అయినాయి. హైయెస్ట్ శాలరీ వచ్చేసి 3,09,000 అంటే దగ్గర అరౌండ్ ఒక 50,000. అంటే పాత శాలరీకి కొత్త శాలరీకి $50,000 అనేది పెరిగింది. సో ఇవి అప్రాక్సిమేట్ వేజ్ హైకులు, మీకు రాబోయేటువంటి హైకులు. దీంతో H1B ఒక్కటే కాదు, పర్మ్ లేబర్ సర్టిఫికేషన్ ఇప్పుడు ఎవరు అప్లై చేసుకోవాలన్నా కూడా మీకు ఇప్పుడు కొత్తగా H1B వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరైనా పర్మ్ ప్రాసెస్ చేసుకుందాం అనుకుంటున్నారు, మీరు కూడా ఈ కొత్త వేజ్ లెవెల్స్ అప్లై చేసుకోవాలి. సో పర్మ్ ప్రాసెస్ అనేది చాలా వరకు రిజెక్షన్సే వస్తున్నాయి. ఎందుకు అంటే అమెరికన్ లోకల్ వర్కర్లు ఎందుకు దొరకడు ఈ జాబ్కి, మెయిన్ అదే ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఇవన్నీ పెంచడానికి కూడా కారణం ఏంటంటే కంపెనీస్ని టైట్ చేస్తే లోకల్ వాళ్ళకి జాబులు ఇస్తాయని. ప్రభుత్వం ఎప్పుడైనా కానీ లోకల్ వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తుంది. సో ప్రభుత్వం వైపు నుంచి వాళ్ళు
వాళ్ళు పెట్టే రూల్స్ అయితే 100% తప్పులేదు అనిపిస్తుంది. ఎందుకు అంటే లోకల్ ఇప్పుడు మనం ఇండియాలో అయినా మనకు వేరే ఇప్పుడు ఏ బంగ్లాదేశ్ నుంచో వేరే దేశం నుంచో ఎవరో వచ్చి మన ఏరియాలో బాగా విపరీతమైన వర్క్ అంతా చేసేసుకుంటున్నారు. మన వాళ్ళకి వర్క్ దొరకట్లేదు అనుకోండి, ఏమవుతుంది అప్పుడు ఏదో ఒక రోజు కూడా తిరగబడతారనమాట. ఇప్పుడు ఇదే సిచ్యువేషన్ అమెరికాలో కూడా వచ్చింది. ఏంటంటే లోకల్ వర్కర్ ప్రొటెక్షన్. సో గవర్నమెంట్ చేసేది ఏంటి అంటే మా లోకల్ వర్కర్కి జీతాలు ఇవ్వకుండా, మా లోకల్ వర్కర్కి జాబులు ఇవ్వకుండా తక్కువ జీతాలతోటి చీప్ లేబర్ అన్నారు కదా, ఆ చీప్ లేబర్తోని మీ అందరినీ పెట్టేసుకుంటే సో ఇలాగ మేమేమైపోవాలి అని ఇప్పుడు ఈ శాలరీస్ పెంచడం వలన కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు అంటే ఎందుకు ఇంత శాలరీ ఇచ్చి H1 వాళ్ళని పెట్టుకొని ఈ హెడ్ఏక్ అంతా ఫేస్ చేసుకునే బదులు అదేదో శాలరీ లోకల్ వాళ్ళకి ఇచ్చి లోకల్ వాళ్ళని తీసుకుంటే మేము కంపెనీలు ప్రశాంతంగా ఉంటాయి కదా అని. మరి H1 లేకుండా కంపెనీలు సర్వైవ్ అవుతాయా అంటే 100% కావు. అలాగని చెప్పి టాలెంట్ ఉన్నోళ్ళు లోకల్లో లేరా అంటే ఉన్నారు. ఎందుకు లేరు? అవసరం వస్తే టాలెంట్ పుడుతుందండి. సాఫ్ట్వేర్ కనిపెట్టిందే వాళ్ళు, సాఫ్ట్వేర్ తయారు చేసిందే వాళ్ళు. మనం వెళ్ళి వాళ్ళ దగ్గర ఉద్యోగం చేస్తున్నాం. మనమేమి ఒక మైక్రోసాఫ్ట్ కనిపెట్టలేదు, లేకపోతే ఒక యూనిక్స్ కనిపెట్టలేదు. మనము కేవలం ఉద్యోగం మాత్రమే చేస్తున్నాం వాళ్ళ దగ్గర. అంటే వాళ్ళని పెంచి పోషించి మన వాళ్ళు బాగుపడుతున్నారు. ఎండ్ ఆఫ్ ద డే డబ్బులు సంపాదించుకున్నారు, కోటీశ్వర్లు అవుతున్నారు. అది వేరే విషయం. బట్ స్టిల్ సర్వీస్ ప్రొవైడ్ చేసి అవుతున్నారు. ఇప్పుడు కొంత ఎంటర్‌ప్రెన్యూర్స్ అవుతున్నారు. బట్ స్టిల్ అది కూడా అమెరికాలోనే ఉంటున్నారు, అక్కడే ఎంటర్‌ప్రెన్యూర్స్ అవుతున్నారు. ఇండియాలో ఉండే ఎంటర్‌ప్రెన్యూర్స్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. లేరని నేను అనట్లేదు, ఉన్నారు. కానీ ఈ H1B అనేది ఇప్పుడు ఏంటంటే కట్ డౌన్ చేయడం కోసం గవర్నమెంట్ తీసుకొస్తున్న యాజ్ పార్ట్ ఆఫ్ ది రూల్ అనమాట. సో మీరందరూ ఏంటంటే చూసుకోండి. ఇప్పుడు మీ వేజెస్ ఏదైతే ఉన్నాయో ఆ వేజెస్ నెక్స్ట్ మీరు ఎక్స్టెన్షన్కి వెళ్ళినప్పుడు ఈలోపు ఈ OMB నుంచి కనుక ఈ రూల్ వచ్చి ఒకవేళ ఇది ఫైనల్ అయితే మీ శాలరీ ఎంత ఉండబోతుంది, ఆ శాలరీ మీ కన్సల్టెంటా, కంపెనీయా, మీ ఏజెంటా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు ఎక్కడ పని చేస్తున్నారో మీ క్లయింటా, అంత శాలరీ మీకు ఎఫర్ట్ చేయగలుగుతాడా లేదా, దాన్ని బట్టి మీ ప్లాన్స్ అనేవి సెట్ చేసుకోండి. సో సడన్గా మీరు ఎక్స్టెన్షన్కి వెళ్ళినప్పుడు ఇబ్బంది అయితే పడద్దు. ఇంకొకటి కూడా ఏంటంటే నేను దీని మీద సపరేట్ వీడియో చేస్తా, బట్ జస్ట్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. విపరీతమైన RFEలు వస్తున్నాయి. ఎందుకు అంటే మిస్‌రిప్రజెంటేషన్ కింద. సో ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియోని షేర్ చేసుకుందాం. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్, హ్యావ్ గుడ్ డే.